ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నువ్వుల స్పైసీ సలాడ్. నువ్వుల స్పైసీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నువ్వులు, ఎండుమిర్చి, కారం, ఉప్పు, నువ్వుల నూనె, నిమ్మకాయ, కీరా అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము జస్ట్ రెడీ చేసేసుకోవటమే. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కీరాని చక్కగా రెడీ చేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట ఇందులో. సో మనము ఫస్ట్ కీరాని రెడీ చేసుకోవాలంటే సో కీరాని చాలా ఫైన్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తొక్క తీయకుండానే దీన్ని ఉపయోగించుకోవాలి. సో ఫస్ట్ కీరా కటింగ్. దీన్ని ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ మనము ఇదిగోండి ఒక రిబ్బన్ కటింగ్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ సలాడ్కి స్పెషాలిటీ ఏంటంటే కీరా చాలా సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇదే దీని స్పెషాలిటీ ఈ సలాడ్కి. సో చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము కీరా తొక్క తీయట్లేదు కాబట్టి అది మనకి థిక్గా తీసుకుంటే ఆ తొక్క గట్టిగా ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కనుక ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఈ రెసిపీకి ఏదన్నా కొంచెము పని ఉంది అని అంటే కనుక కీరాని జాగ్రత్తగా సన్నగా స్లైసెస్ చేస్తున్నట్టుగా చేసేసుకోవటం అన్నమాట. యాక్చువల్గా స్లైసర్ కూడా ఉపయోగించుకోవచ్చు. కాదంటే ఇలా లెంత్ వైజ్ కట్ చేసుకుంటేనే ఇది అందంగా ఉంటుంది. కీరాలో మనకి బోల్డ్ అంత వాటర్ కంటెంట్, రిఫ్రెషింగ్గా ఉంటుంది. కొన్ని బి వైటమిన్స్ దీంట్లో ఉంటుంది. సో నువ్వులతో పాటు దీన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నువ్వులు చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి కీరా వాటరీగా ఉంటుంది. సో నువ్వులతో పాటు కీరా తీసుకుంటే కనుక చాలా రుచికరంగా ఉంటుంది. సో ఇది కూడా కట్ చేసేస్తున్నాను. సలాడ్ తినని వాళ్ళు ఇది ఒక ఇంట్రెస్టింగ్ మెథడ్ అన్నమాట, సలాడ్ తీసుకోవటం కూడా. ఎందుకంటే సలాడ్ పచ్చిగా ఉంటుంది, ఏదో గడ్డి తిన్నట్టు ఉంటుంది, టేస్టీగా ఉండదు అని కొందరు అనుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా తయారు చేసి తీసుకుంటే కనుక స్పైసీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ప్లస్ మీరు సలాడ్ తీసుకోవటం అనేది కూడా అయిపోతుందన్నమాట. సో చక్కగా ఇట్లాగా చాలా చక్కగా కట్ అయినాయి. మీరు ఎక్స్పర్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫైన్గా కట్ చేయొచ్చు. సో సలాడ్కి కావాల్సిన సలాడ్ పీసెస్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించుకోవాలి. మిగిలిన థింగ్స్ రెడీ చేసుకోవడానికి ఇంకొకటి మర్చిపోయాను. ఇది ఫ్లేక్స్ రెడీ చేసుకోవాలన్నమాట. యూజువల్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. నేనైతే ఇక్కడే రెడీ చేసేస్తున్నాను. వీటిని కొంచెం ఇట్లాగా చేసుకుని జస్ట్ గ్రైండ్ చేసేసుకోవటమే. ఇక్కడ నేను ఉపయోగించింది చాలా స్పెషల్ మిరపకాయ, ఎండుమిరపకాయ. ఇది యాక్చువల్గా మనకి కర్ణాటకలో దొరుకుతుంది. ఇది మంచి కలర్ ఇస్తుంది, కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి కలర్ ఇస్తుంది, కానీ కారం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అది ఉపయోగిస్తున్నాను సలాడ్కి. స్పెషల్లీ కలర్ గురించి ఈ ఫ్లేక్స్ యూజ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీనెస్కి కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దాం. సో దీన్ని ఫస్ట్ ఫ్లేక్స్ లాగా చేసేసుకుంటున్నాను. సో చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము.
ఘాటు చక్కగా అది మూత తీయగానే ఆ ఘాటు అనేది వచ్చింది. కాదంటే అంత ఘాటు ఉన్నా కానీ తుమ్ములు అవన్నీ ఏమి రావట్లేదు, ఎందుకంటే కారం అనేది కొంచెం తక్కువ అనమాట. ఆ ఫ్లేవర్, అరోమా, కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందులో నువ్వుల్ని యాడ్ చేసుకుందాము. డైలీ నువ్వులు తినాలి ఎలాగా అంటే ఇది అనమాట మన మెథడ్ ఇప్పుడు ఇది. సో మొత్తం అంతా కలిపితే ఇదంతా ఒక 10 గ్రాములు ఉంటుంది అనమాట. ఒక స్పూన్ వచ్చేసి ఇది ఒక స్పూన్, ఒక 5 గ్రామ్స్. సో 2 స్పూన్లు యాడ్ చేశాను. సో చక్కగా 10 గ్రాములు ఉంటుంది. సో రోజుకి 10 గ్రాములు తీసుకున్నా మంచిదే, మనకి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే దీని నుంచి ఎనర్జీ కూడా చాలా వస్తుంది. సో సలాడ్లో ఇలా మిక్స్ చేసి తీసుకుంటే సలాడ్ రుచిగా ఉంటుంది, మనకు కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్, తర్వాత కాల్షియం అవన్నీ కూడా నువ్వుల నుంచి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు దీనికి నేను నువ్వుల నూనె ఉపయోగిస్తున్నాను. నువ్వుల నూనె ఎక్కువ హీట్ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ నువ్వులు వేగిన తర్వాత నువ్వుల నూనె ఇందులో యాడ్ చేసి అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి టప్ 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 అంటుంది కదా. సో నెక్స్ట్ కొంచెం అంతా స్లో చేస్తున్నాను. ఉప్పు, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొంచెం అంత కారం, స్పైసీనెస్ కోసం కారం, ఉప్పు బాగానే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో నువ్వుల నూనె, సో సలాడ్ మిక్స్ రెడీ అయిపోయింది. సలాడ్కి కావాల్సిన సలాడ్ మిక్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము ఇందులో యాడ్ చేస్తాం. తర్వాత ఫైనల్గా నిమ్మరసం. టేస్ట్ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కీరా ఎప్పుడు ఇంత టేస్టీగా అనిపించదు, ఎందుకంటే నువ్వులు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఫ్రెష్గా రెడీ చేసిన చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, తర్వాత నిమ్మరసం. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే దీన్ని. సర్వ్ చేసేసుకుందాం.